నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లి లక్ష్మీ నరసింహ పాదాల చెంత వాల్మీకి మహర్షిని నెలకొల్పుతున్నారు. మరి ఇక్కడ కూడా గుడిలో కూడా సీతారామచంద్రుని పాదాల చెంత కింద వాల్మీకి నెలకొల్పి పైన సీతారాములను కూడా నెలకొల్పుతున్నారు. చాలా గొప్ప విషయము. విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే ఏదో చిన్నగా పెట్టామా అనుకుంటా, దాన్ని ఎన్ని రోజులు కష్టపడరు కానీ చాలా పెద్ద విగ్రహం తీసుకొచ్చారు. మరి సిద్ధప్ప ఏం పేరు పెద్ద మంచి గట్టి చెప్పాలి ఎల్లయ్య. మరి సిద్ధప్ప పాత్రను ఈ సంవత్సరం త్యాగం చేసి మరొకరికి మొన్న సంవత్సరం నేనే అంటున్నా కదా, నేను అంటున్నా కదా. ఎందుకంటే గత సంవత్సరం ఒకసారి నాకు చెప్పిరు కళాకారి ఒకసారి నన్ను పిలిపించుకుంది. అందుకు ఈసారి వేషం కడుతుండు మా పెద్ద మనిషి ఒకడు, ఒకసారి వీడియో తీసుకురామని పంతులు పిలిచిండు. ఇక మళ్ళా వాళ్ళకి వీలైతలేదు, ఒకసారి కడతామని చెప్పారని చెప్పిండు. నేను కూడా మొన్న రాజీనామా ఏమని కూడా మొన్న వీధిలో కూడా మాట్లాడే సీనియర్లు రాజీనామా చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. అబ్బా అది నా బాధ. వాళ్ళ నోటి అంట అన్నా నాకు పేరు నేను చెప్తున్నా. సరే, ఆశ ఉంటే ఒక 5 నిమిషాల పాత్రలు తీసుకోవచ్చు. ఎందుకంటే కళ మీద ఉండగా ఒక 5 నిమిషాలు ఒక ఏదైనా ప్రారంభం కూడా చేయొచ్చు. మీతో కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు అనకపోయినా ఎందుకంటే నేను అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను కనుక సీనియర్లు వెనక్కి జరిగితేనే మరి కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎల్లకాలం అంటే కుదరదు. ఎందుకంటే కొన్ని వల్ల సీనియర్లు అట్లనే ఉండడం వల్ల కూడా ఆటలు బంద్ అయిపోతున్నాయి, రాలేకపోతున్నావు. వాడిని పెద్ద మనిషి నువ్వు వెళ్ళు, ఇప్పుడు నువ్వు అన్నావు జరగొద్దని నువ్వు అంటున్నావు, నువ్వు అనలేవు, కొత్త లేలేవు. దయచేసి మరి నీ పాత్ర మీద మమకారం ఉండదు కనుక ఒక 5 నిమిషాలు పాత్ర తీసుకొని మిగతా వాళ్ళకి అప్పచెప్పి మరి అందరిని ఇంకొన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి పాత్ర రాలేదు, దాన్ని కూడా మనం పోయి ఉన్నాం. కానీ మనకు కావాల్సిన అంటే సరే ఎంతో అంతో భక్తితో విశ్వాసంతో మాట్లాడేది కానీ కావాల్సింది మనకు ఆత్మవిశ్వాసం పెద్దది, జ్ఞానం కావాలి. పాత్రలు ఎన్నైనా కట్టవచ్చు, 90 పాత్ర కట్టవచ్చు. దానికి నిజాతి నడచడే నిశ్చయం, న్యాయం చేయాలి. న్యాయం నిజాతి ఒకటి దానికి అబద్ధం అయితే మాత్రం అడగదు. ఆడితే ఆడవచ్చు 70% నిజం మాట్లాడాలి. అది మమకారం కానీ అహంకారం కానీ ఈ మాత్రం ఉండదు. మరి ఎల్లయ్య గారు సిద్ధప్ప పాత్ర నేను కూడా చూసిన, నటిస్తాడు. యాక్షన్ కూడా చాలా మంది ఏదో పాడినా మనకుంటా కంఠం ఉంటే యాక్షన్ ఉండదు, యాక్షన్ ఉంటే కంఠం ఉండదు. మరి వారు మొత్తం నోటికే సిద్ధప్ప పాత్ర మొత్తం అందరూ అదే చెప్పారు, మొత్తం నోటికి అన్న నోటికే చెప్తారు, మొత్తం నోటికి అని. వారు అనేక గ్రంథాలు కూడా చదివిండు. మొన్న కూడా ఆ భజనలకి తత్వబోధన ఎక్కువ ఇష్టపడాలి. ఎందుకంటే తత్వం బోధపడ్డప్పుడే మనకు వేరే అంశాలు అర్థమవుతాయి. తత్వం బోధపడకుండా ఎంతసేపు రామరామ అవన్నీ చేసినా కొంచెం తక్కువ. ఎందుకంటే తత్వం బాధ ఏందో తెలిస్తేనే దైవత్వాన్ని పడుకోవడం అనేది వారి వాదనే కాదు, నిజమే. నేను కూడా తత్వాలు ఎక్కువ చెప్తుంటా, కానీ ఇప్పుడు తరానికి ఏమో తత్వం ఇష్టం ఉండదు. కానీ తత్వాలు గుళ్ళే రోజు ఒక వారంలో ఒకటైనా తీసుకోండి. ఎవరైనా తత్వం తినడానికి కూడా వస్తారు, వారి కోరిక కూడా నెరవేరుతుంది. మరి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు పెద్దవాళ్ళు. మరి ఈ తత్వబోధ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే. తత్వబోధ కాదు, తత్వం ఏ విధంగా తరిసి ఏ విధంగా ఆత్మ పరమాత్మ కనుకొని వాల్మీకి చదివింది. కానీ వాల్మీకి రామాయణం పుట్టించినాడు వాల్మీకి. అదే ఋషుల కల్లా సత్తుడు సాయన, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని, భరద్వాజుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, ఋషి వాళ్ళు సప్తఋషి. వాళ్ళు 96 మంది ముందు బ్రహ్మపుత్రుడు. కానీ పెద్ద అగ్రకుల పుట్టి అతని పేరు పైన దొంగతనం అని ఒక మోపించి చిన్న చూపు చూసి వీళ్ళు అతన్ని కీర్తి ప్రతిష్ట చేసిన అగ్రకులు. లేకపోతే అందరు ఋషులు అంత అధిక మంది మానుభవాలటువంటి వాళ్ళ కీర్తిగాంజనాల కింద ఇలా పడిపోయిన వాల్మీకి చరిత్ర అంటే వాళ్ళు తక్కువ. ధన్యవాదాలండి ఎల్లయ్య గారికి. మరి వారితో పాటు ఉన్నారు, ఏం పేరు పెద్ద మనిషి? మా ఇంటి పేరు చిలుకోలం, నా పేరు వెంకటరెడ్డి. మరి పేరు ఇంటి పేరు ఉన్నట్టే చిలుక అనే పేరు పెట్టుకున్నందుకు ఆ చిలుక అనే పదానికి కూడా ఆ పేరు మీరేగా చాలా మంది దాతలు కూడా గుడికి నేను పేర్లు కూడా చదివిన. మరి మీ వంశస్థులంతా కూడా చిలుక అని పేరు పెట్టుకున్నందుకు ఆ చిలుక పలుకుల్లాగా మరి శ్రీరామునికి ఇష్టమైన రామచిలుకలాగా మీరు దాన ధర్మాలు అయితేనేమి, అదేవిధంగా భజన కీర్తనలు అయితేనేమి, ముఖ్యంగా మీరు మీ గురించి మీరు చెప్పుకోవద్దు కనుక ఈ ఊర్లో గొప్ప పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే ఒక నిజం కూడా చెప్పుకోవాలి, చాలామంది కొంచెము రెడ్డిలను కొంచెం ముంగడో మాట ఇంకో మాట మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ నీకున్న గౌరవం ఏంటంటే
కళాకారులు అందరూ కూడా నీ మాట తీసేయకుండా ఆ గౌరవం ఇప్పటి వరకు అసలు నేను మీడియాలాగా ఉంటా కనుక అందరి సేవలు అడుగుతుంటాను పంతులు మంచిగా, ఎందుకంటే మేము మీడియా ఏంటంటే ఇక్కడ అక్కడ చెప్తుంటారు అనమాట. అందరు మంచిగా ఉన్నందుకే కదా మా వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను. చాలా గొప్ప విషయం, ఎందుకంటే నీ మాట ఎవ్వరు కూడా తీసేయట్లేదు. చాలా గొప్ప విషయం. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ పైసలు ఇచ్చి ప్రచారం కొనుక్కునే వాళ్ళు కొంతమంది అయితే నువ్వు ఏ పైసలు ఇవ్వకుండా ప్రేమను వంచి మరి గోవిందమ్మ అయితే పోస్ట్ మ్యాన్ అయితే ప్రతి ఒక్కరు చివరకు ఈయన కూడా మాకు వెంకటరెడ్డి వస్తే ఇంకా బాధపడతాడు. వెంకటరెడ్డి నన్ను మందరెడ్డి ఓసారి మాట్లాడని బాధపడతాడు. వెంకటరెడ్డితో నిజంగా నీకు ఇంత పెద్ద మనిషి కూడా నీ మీద చాలా ఏమైనా మంచుకుంటాడు. ప్రతి ఒక్కరు నిన్నైతే ఎవరు తెర వెంక ముందు తెర వెంక కూడా ఎవరు కూడా విమర్శించలేదు ఇంతవరకు. ఫస్ట్ లో బ్రహ్మంగారు స్టార్టింగ్ రాకుండా ఇద్దరం కూర్చొని చెట్ల కింద బావుల కాడ ఎక్కడంటే అక్కడ కూర్చొని దాన్ని చేసి ముందుకు తీసుకొచ్చినాం దాన్ని. ఇప్పుడు ఆయన అన్నాడు కదా పంతులు కూడా ఉన్నాడు, ఆయన మేమే బయటికి తీసుకొచ్చినాడు. ఆయనను పంతులు పేరు ఏటలోకి రాకుండా ఆయన ఏదన్నా ఒకటి నేర్పు తాతాయి అని చెప్పి నేనే బయటికి తీసుకొచ్చిన 100 రూపాయలు ఫస్ట్ లో ఇచ్చి తీసుకొచ్చి బుక్ తెప్పించి ఇంకా నుంచి స్టార్ట్ చేసిన. ఆయన అన్నాడు కదా ఇప్పుడు మేము సిలుకోల్లో నా పేరు వెంకరెడ్డి అని. ఆయన నిజంగా సిలుకోడు కాదు, బ్రహ్మాండపురంలో పుట్టిన బ్రహ్మంగారు. బనగాని పిల్లలు ఆవుల కాసిండు, కనిమల చెప్పకుండా సమాధానం అయ్యిండు. మాకు బ్రహ్మంగారు, ఆయన సిలుకోలు కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, మా వాళ్ళు అన్నాడు. మళ్ళా నీ వాళ్ళు కాదు, నువ్వు మా వాడవు, మా దాంట్లో ఉండవు, నిన్నెప్పుడు పోనీస్తావు, నువ్వు పోతాన్నా మేము పోనీయం, మేము వచ్చి నీ ఇంటికాడ కూర్చున్నాం. అది కాదు, అది ఎంత స్వాగతం సుస్వాగతం బావా, ఆ మాట నీకు రావచ్చు. మరి వెంకరెడ్డి గారు చాలా చక్కటి తీయని గంటం, వాస్తవానికి మనిషి గంభీరంగా ఉన్న ఆ గొంతు చిన్నగా ఉంటుంది. మరి ఆటల కళాకారులు అందరికీ పోయినా అన్ని తానాయి. ఇప్పటివరకు బ్రహ్మంగారి నాటకాన్ని కూడా దిగ్విజయంగా ఆడుతున్నారు. అయితే నాకు ఒక్కసారి బ్రహ్మంగారు అటేసి కొత్త ఆటను కూడా తీసుకుని ఎందుకంటే ఏళ్ళకి ఒకటి ఆడడం కూడా సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఒక్కొక్క ఊళ్ళో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆడుతున్నారు. నేనే ట్రై చేస్తుండా బరువు దించుకుందాం, పిల్లల ముందర తెచ్చి వాళ్ళ మీద పెడదాం బాధ్యత అని అంటే వస్తలేరు. ఈ ఒక్క సంవత్సరం దాన్ని విజయవంతం చేయండి. ఈ ఒక్క సంవత్సరం కూడా వీలైనంత వరకు పాతలకు ఒక 5 నిమిషాలు ఇచ్చి కూడా కొత్తలను లాక్కొచ్చి వీలు కాకపోతే కూడా కొత్తలకు కూడా 5 నిమిషాలు కొత్త మొత్తానికి అయితే కలర్ వేపియండి ఈ సంవత్సరంలో. అందుకే మేము కోరుకునేది అదే. ఇప్పుడు సర్పంచ్ కొంచెం ఆలస్యమైనా సరే ఆట ఆయన వస్తే కొంతమంది ఆయన ఎంబడి వస్తారు, పిల్లలు తీసుకొస్తాం ముంగలు తీసుకొస్తాం అనే బాధ్యత. అందుకే తప్పకుండా వస్తారు. సీనియర్లకు ఒక 5 నిమిషాలు ఇచ్చి మిగతాది కొత్తలకి. ఆయన బాధ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది పొడగాలు కూడా ఏమంటారంటే మాకు ఇయ్యరు చేయరు కస అంటారు, వాళ్ళ వీకులు ఆడతారు అన్నట్టు. ఈ ఊళ్ళే కాదు ప్రతి ఊళ్ళో అదే లొల్లి అవుతుంది. ఈ ఊళ్ళో కాలేదు కానీ ఈ ఊళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కడనీకి. కానీ అన్నులలో ఏముందంటే కసబీసకి నేనే కడతాను. మీరు అన్నది 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు మేమున్నాం, మా కింద బచ్చగాళ్ళు వచ్చి మమ్మల్ని పాత్రలు అడిగే ధైర్యం వాళ్ళకి లేదు. అది లేక మేము మేము శాతగాక పక్కపోయినాం అనుకో వాళ్ళు ముందర కూరుకొచ్చే కథలు ఉంటాయి. నీ పాత్ర కూడా చేస్తారు. నేను ఎప్పటిదో చెప్తున్నా, రమ్మనే చెప్తున్నా, ఉండరు 2-3. ఓకే, పెద్ద మనిషి నీ పేరేం పేరే? నరసింహులు నిన్న నుంచి ఇండియా కూర్చున్నాడు. భూదేవి పాత కట్టింది ఆల్రెడీ. భూభారం అంతా మోస్తున్నావు, నీ మీద భూభారం కూడా పెట్టిండు ఇప్పటిదాకా. ఈయన అతి తెలివిగా ఏం చేస్తాడు నాలాగానే అందరికి మోపకూడదు బరిగంతా మోపి. నువ్వు కూడా భూదేవి లాగా ఈ దేవాలయానికి వాసానికి నువ్వు అన్ని సంసారం అంతా అయిపోయింది కనుక ఈ కష్టాలకి వెళ్ళి వచ్చిండు, బాధలకి వెళ్ళి వచ్చిండు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఆయన సంతోషంగా దేవుడు ఇచ్చిండు. ఇస్తే 10 ఏళ్ళు శరీరం ఇప్పటికి శ్రీరామచంద్రకు ఒప్ప చెప్పుకొని ఉన్నంత వరకు ఎవరు వచ్చి రాకపోయినా నువ్వు అన్నట్టు వచ్చి ఆ జాడకడ తీసుకొని ఏడుందో చూసుకోవాలి, ఊడ్చుకోవాలి, వారి సేవ చేసుకోవాలి, ఇలా కూర్చోవాలి. ఇక నువ్వు ఇక నీ బాధ నేను కూడా అదే అప్ప చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో జీవితం గురించి నేను చెప్పాల్సిన పెద్దోని కాదు. ఒకసారి భూదేవి ఇక్కడ ఒక చిన్న పద్యం పాడతావా? చాండులైన కట్టగా. ఓకే, సంతోషం. భూదేవి భారం మోస్తూ నీ వాల్మీకి మహర్షి దేవాలయ బాధ కూడా నీకే అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళంతా చిన్న చిన్నోళ్ళు, నువ్వు పెద్దోని కనుక అన్ని నువ్వే చూసుకోవాలి. మరి మనతో పాటు ఉన్నారు ఇక్కడ. నీ పేరేం పేరు పెద్ద మనిషి? కృష్ణయ్య. గుడికి చాలా సేవ చేసిండు. అన్నిటికీ గుడి విషయంలో కానీ దీంట్లో కానీ మంచి ఓపిక వస్తుంది. అన్ని చెప్పలేడు ఆయన. ఏం పేరు మీ ధర్మపత్ని పేరు? ఆయన చంద్రమ్మ. మీ భార్య పేరు ఏం పేరు? ఎంతమంది సంతానం? 2. నిన్న నుంచి కూడా యజ్ఞములో పాలు పంచుకున్నాడు. ఎక్కడ పోకుండా యజ్ఞముల భార్య భర్త మరి కృష్ణయ్య గారు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ముందు ఇప్పుడు గోవిందమ్మ వచ్చింది. నాకైతే నా ఫోన్ అయితే గోవిందమ్మనే పీట్ చేసుకున్నా. మరి ఇతని గురించి నాకేంటంటే నేను ఎన్నోసార్లు రవాణా చేసిన చర్చలో కూడా రమ్మంటాడు. ఏదో ఆఫీస్ కూడా ఉంది, ఎన్నోసార్లు బాధపడతాను కాబట్టి పెద్ద కూడా మాట్లాడిపిస్తుంటారు. కానీ నాకే తీరా సంసారము, నేను రాలేకపోయినా. ఈరోజు మరి ఎట్లనో ఏమో 3 రోజులు ముందే ఫిక్స్ చేసి పెట్టిండు, అష్టదిగ్బంధనం చేసి పెట్టిండు. మరి అది ఈయన ప్రేమ ఏంటంటే
అరువులు ఎక్కువ ఉంటాయి, ఊకేనే ఏడుస్తాడు. అంటే ప్రతి ఒక్కరికి శాత కాకపోయినా దాన ధర్మాలు చేయాలంటాడు, ఏదో చేయాలంటాడు. మరి ఆయన చివరి లక్ష్యం ఏంటంటే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం చాలా గొప్ప విషయము. ఆయనే కదా, ఆయనకి ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరైనా ముందుకు జరగాలి, ముందుకు పోయి తిరుగుతుంటేనే అవుతుంది. మరి గోవిందమ్మ పాత్ర ఏడ్చి మరి పాదాల ఆయన పాదాల మీద కూడా నీళ్లు పడతాయి, ఏడుస్తాడు బాగా. నేను కూడా చూడడం జరిగింది. అయితే గోవిందమ్మ కూడా ఏం చెప్తున్నంటే ఈసారి ఈ వేషంలో ముందిస్తావా, నడిమద్దలు ఇస్తావా, వెనకిస్తావా, నీ పాత్ర అది నువ్వే తోలుకొచ్చుకోవాలి, ఎవరు ఎంచుకొని. ఎందుకంటే వాళ్ళు నువ్వు నా పాత్ర మొత్తం వద్దు, ఎందుకంటే ఈసారి మరొక నువ్వు సగం కట్టు, పెళ్లి చేసుకున్నాక ఇస్తావా, చివరంకం నువ్వు తీసుకుంటావా, కానీ మొత్తానికి అయితే నీ పాత్ర కూడా నువ్వే త్యాగం చేయాలి. ఒకవేళ కడతా అంటే అవకాశం కట్టి ఒకసారి కట్టు, సగం కట్టి, ఎందుకంటే ధరువులకు ఎక్కి మరి ఏమనుకోదు. ఎందుకంటే ఇంకొకటి నేను చెప్పాల్సింది ఒకటి,